లోకం బోధిస్తున్నటువంటి అబద్ధాల్లో ఎన్నో ఉన్నాయి. చాలా అవసరం నేటి తరానికి ఈ సంగతులు తెలుసుకోవడం. అందుకే ఎలాంటి మాటలు లోకం బోధిస్తూ ఉంది, ఎలాంటి అబద్ధాలను బోధిస్తుందంటే, మొట్టమొదటిగా దేవుడు ఉన్నాడని నమ్మటానికి రుజువులు లేవు అనే అబద్ధాన్ని ప్రకటిస్తూ ఉంటుంది. చాలా సందర్భాల్లో ఈ బీజం చాలామంది మైండ్లో వేస్తూ ఉన్నారు. ముందుగా దేన్ని తొలగించాలని అందరూ ప్రయత్నం చేస్తున్నారంటే దేవునిని గురించినటువంటి ఉనికి, దేవునిని గురించిన భక్తి. వారు ఈ విషయాన్ని, అంటే దేవుడు ఎక్కడున్నాడు, దేవుని గురించి, దేవుడు కోసం మనం ఎందుకు బ్రతకాలి, పరిశుద్ధ జీవితం అవసరం లేదు, ధనము కోసం బ్రతకాలి, మనము సుఖపడటానికి బ్రతకాలి, మన స్వార్థము కొరకు బ్రతకాలనేటువంటి మాటలే ఎక్కువగా వినపడుతున్నటువంటి దినాలు. అందుకే మీరు చూడండి, లోకంలో ఏ భయం లేకుండా మనిషి బ్రతుకుతున్నప్పుడు ఎన్ని భయంకరమైన పాపాలు కనబడుతున్నాయి. మనం చూస్తున్నాం ప్రతిరోజు పేపర్లో దేంట్లో చదువుతుంటే చాలా వేదనతో నింపబడినటువంటి సంఘటనలు మనకు కనబడుతుంటాయి. చాలా బాధలో మనల్ని తీసుకొని వెళ్ళేటువంటి సంఘటనలు చూస్తున్నాం. ఎన్ని చట్టాలు పెట్టినా, ఎన్ని వీటిని పెట్టినా ఎందుకు మనిషిలో మార్పు రావట్లేదు అని ఆలోచన చేసేవారు కరువవుతున్నారు. అందుకే మనం గమనిస్తే ఏమన్నాడు దేవుడు అంటే, ఆ రోజు చెప్పాడు, ఎక్కడైతే ఎవరైతే ఏ సమాజం అయితే దేవుని ఉనికిని పక్కన పెట్టాలని ప్రయత్నం చేస్తారు, దేవుడు ఉన్నాడన్నటువంటి ఒక సత్యాన్ని అబద్ధముగా చిత్రీకరించడానికి వేల లక్షల కోట్ల ఖర్చు చేసి విజ్ఞానం అని దాన్ని క్రియేట్ చేసి ఆ విజ్ఞానము ముసుగులో అసత్యాలను కూడా సత్యముగా ప్రకటింపజేసేటువంటి సాధనాలు వచ్చిన నాడు అనేకులు ఎలా అయిపోతారంట, చెడిపోతారు, అసహ్య కార్యములు సమాజంలోనికి వస్తాయన్నాడు. చాలా భయంకరమైనటువంటి పాపం సమాజంలో పెరుగుతుందని దేవుడు, ఇది రాయబడి 3000 సంవత్సరాల క్రితమే దేవుడు చెప్పాడు. అందుకే దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటే నిజమైన జ్ఞానం మన జీవితంలో ఉంటుంది, భయం ఉంటుంది, హృదయములో పవిత్రత ఉంటుంది, పరిశుద్ధత ఉంటుంది, అసహ్య కార్యములను చేయకుండా నివారించబడతాడు. అందుకే మీరు కనుక అక్కడ చూస్తే మేలు చేయువాడొకడును లేడు, ఒకరు కూడా కనబడట్లా అంటున్నాడు. ఎందుకంటే బుద్ధిహీనత ఎందువలన వచ్చింది, దేవుడు లేడంటున్నాడు. దేవుడు లేడని చెప్పే ప్రతి మాట అబద్ధం.